హలో ఖజా, ఏం ఖజా మర్చిపోయినావా? ఈరోజు నా బర్త్డే ఖజా, మన అడ్డాకి వచ్చేసాయి సరేనా? ఓకే ఏం రా మావా, ఏం మర్చిపోయినావా? ఈరోజు నా బర్త్డే రా. సరే మా వాడు రఫీ కూడా తీసుకొచ్చేసి మా అడ్డాకి వచ్చేసే. ఈరోజు పార్టీ రా, వచ్చేసాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సూపర్ సూపర్. మర్చిపోయినారు కదా మీరు? మర్చిపోవు చక్రి. హ్యాపీ బర్త్డే చక్రియా. థ్యాంక్ యూ. ఎన్నెన్నో జరుపుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వచ్చినారు మీరు? మర్చిపోయినాను నిజంగా. లేదు, నేను ఎప్పుడు నువ్వు మర్చిపోయావు అనుకుంటున్నావు కానీ నా మనసులో ఇప్పుడు ఉంటావు చక్రియా. అంటావా? నువ్వంటే నాకు లవ్. ఐఎమ్ సారీ, ఈరోజు నా పెళ్ళి, ఇక్కడ మర్చిపో. స్వచ్ఛమైన ప్రేమ కూపిరిపోయి చాలా కాలం అయిందిరా. అయినా ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఏంట్రా? మీ పిచ్చి కాకపోతే. ఏం రఫీ ఆడో పోతానాడే? ఏడా రఫీ, ఎక్కడికి పోతున్నావు? ఏమైందిరా మీ కుర్రాళ్ళకి? రే ఎగ్జామ్లో ఫెయిలా, లవ్లో ఫెయిలా? మీ కుర్రాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందిరా. ప్రతిదానికి చావు 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 పరిష్కారమా? కేవలం ఒక అమ్మాయి కోసం చావడం కాదురా, సమాజంలో నీ తల్లిదండ్రులు తలెత్తుకునేలా బతకాలి. అదిరా కొడుకంటే. ఒంట్లో ఉడుకు రక్తం ఉందని కదా అమ్మాయి కోసం కేవలం చావడం కాదురా, ఆ ఉడుకు రక్తాన్ని 10 మందికి పంచడానికి చూడా. డాక్టర్ సంపత్ కుమార్ లాగా, డాక్టర్ మొయిద్దీన్ లాగా 10 మందిలో నీ రక్తం ప్రవహిస్తే 10 మందికి ఉపయోగపడేట్టు ఉంటుంది. అదిరా బతుకు. తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. ప్రతి తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. దానం చేసిన తరగని నిధి, మనిషికి మాత్రమే సాధ్యమైనది. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే. ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే. ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే. డాక్టర్, నా కొడుకు ఏమైంది? అమ్మా మీరు కంగారు పడకండి అమ్మా. మీ బిడ్డ చాలా గొప్ప పని చేస్తున్నారు, నలుగురికి ఉపయోగపడే పని. మీరు సంతోషపడాలి కానీ ఇలా బాధపడకూడదమ్మా. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అందరూ అంటూ ఉంటారు. రక్తదానం అంతకంటే గొప్పది. మీరందరూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.